అల్లు అర్జున్ రైట్ అంటారా లేకపోతే రేవంత్ రెడ్డి రైట్ అంటారా? రైట్ అంటున్నాం. ఎందుకలా? 1000% అల్లు అర్జున్ సార్ రైట్. ఎందుకంటే తప్పు లేదు కాబట్టి. తప్పు ఉంటే రాంగ్ అనొచ్చు. గాలికున్న దుమ్ము మీద దుమ్ము అంతా కూడా తప్పు లేదు అల్లు అర్జున్ సార్ది. అండ్ గవర్నమెంట్ది ఆపోజిట్ రేవంత్ రెడ్డి సార్ది మాత్రం 100% తప్పు ఉంది. ఎందుకంటే వాళ్ళు మాట్లాడే విధానం తప్పు. ఎందుకంటే నువ్వు తప్పు చేస్తే మీరు మాట్లాడేది పర్ఫెక్ట్గా సింక్ అవుతుంది. తప్పు చేయడానికి మీరు అలాంటి మాటలు మాట్లాడుతురుగా, దిస్ ఇస్ నాట్ రైట్. సో ఏ విషయంలో రాంగ్ అనిపిస్తుంది రేవంత్ రెడ్డి తరపున? ఏ విషయంలో అంటే రేవంత్ రెడ్డి ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆయన ఎందుకు ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యిండు? ఇది ఏదో మర్డర్, ఇది ఇష్యూ. పోలీసు వాళ్ళు చూసుకుంటారు, ఆ పర్సన్ చూసుకుంటారు, రేవతి గారి ఫ్యామిలీ పర్సన్ చూసుకుంటారు, వీళ్ళ ఇద్దరు. ఎందుకంటే ఇప్పుడు మీది ఏమైనా ప్రాబ్లం అయినా, మనదేం ప్రాబ్లం అయినా, జనాలది ఏం ప్రాబ్లం అయినా గవర్నమెంట్ చూసుకోదు కదా, సీఎం రాడు కదా. ఎవరు వస్తారు? పోలీసు వాళ్ళు వస్తారు, లాయర్లు వస్తారు, కోర్టు చూసుకుంటుంది, ఆపోజిట్ పర్సన్ చూసుకుంటారు. సీఎం ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాలి? ఇది ఇదంతా పక్కా ప్లాన్తో పొలిటికల్గా నడుస్తూ ఉందని మీరు అంటున్నారు. ఇది చాలా పెద్ద. ఆయనకి ఏంటంటే ఇప్పుడు ఎదుగుతుండు కాబట్టి ఆయనకి ఏదో ఒక లింకప్. ఆయన పేరు వాడుకుంటే పుష్ప ఈజ్ బ్రాండ్, ఆ బ్రాండ్ని వాడుకుంటే మనం ఫేమస్ అవ్వచ్చు అని వీళ్ళు ఫేమస్ అవుతారు అంతే. ఇప్పుడు సీఎం అంటే ఇప్పుడు ఇన్ని రోజులు ఇండియాకి తెలియదు రేవంత్ రెడ్డి. పుష్ప గురించి, అల్లు అర్జున్ గురించి మాట్లాడింది కాబట్టి ఇంటర్నేషనల్ లోకల్లో ఆయన గంట సేపు మాట్లాడిందేమో. ఏది ఇంటర్నేషనల్ మీడియా మీద గంట సేపు మాట్లాడిందో, ఎంతసేపు మాట్లాడిందో సీఎం సార్. కానీ ఆ అంతసేపు ఏం మాట్లాడిందో ఈ ప్రపంచానికి తెలియదు. ఆ గంట సేపు ఏం మాట్లాడిందంటే అందులో ఒక 5 నిమిషాలు అల్లు అర్జున్ గురించి మాట్లాడిండేమో. అందుకనే ప్రపంచానికి రేవంత్ రెడ్డికి కూడా గుర్తుపడతారు. ఎందుకంటే అల్లు అర్జున్, బికాస్ ఆఫ్ అల్లు అర్జున్ పుష్ప బ్రాండ్, అది అంతే. ఈ ట్రోల్స్ అంటారా అండి, ఇక పవన్ కళ్యాణ్ సార్ ఈజ్ ది బిగ్గెస్ట్ పర్సన్, దాని తర్వాత అల్లు అర్జున్ అంటావా, వీళ్ళకి ఎప్పటి నుంచో కొన్ని స్టోరీలు ఉన్నాయి. కానీ అల్లు అర్జున్ నువ్వు ఒక పర్సన్కి మీరు పాయింట్అవుట్ చేయండి. ఎప్పుడు చేయండి అంటే ఆయన పెదాలతో ఒక పదం అన్నప్పుడు ఆ పదంతో మీరు పాయింట్అవుట్ చేయండి. ఆయన అనలే మీ అందరి ప్రజల అందరి ఊహాభావనాలు, వీళ్ళు ఏదో ఆ మనిషి గురించి ఆలోచించి మాట్లాడుతాడు తప్ప ఆయన చెప్పిన తర్వాత ఆయన ఇది అన్నాడు కాబట్టి ఇది అంటున్నామని ఒక్క మనిషి లేదు. అట్లా ఆలోచిస్తే ప్రతి ఒక్కరు రాంగ్.